మార్నింగ్ టిఫిన్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా రుచిగా, వేడిగా తొందరగా ఉగ్గాని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూద్దాము. హాయ్ అండి. వెల్కమ్ టు నాజోతి వ్లాగ్స్. మరమరాలతో ఉగ్గాని ఎలా చేయాలో తెలుసుకుందామా? కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉగ్గాని ఎలా ఉంటుందని అడిగారు. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరమరాలు ఉంటాయి కదా అండి, అవన్నీ అయితే తీసుకొని నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకొని వాటిని మెత్తగా అయిన తర్వాత పిండుకొని, నీళ్ళు లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా మెత్తగా అయిపోయాయో. ఇప్పుడైతే నీళ్ళు పిండుకొని ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఇక పోపులోకి అయితే టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అయితే తీసుకొని పెట్టుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇంతకుముందు నేను చెప్పాను కదా, ముక్కలుగా చేసుకున్న టమాటోలు, ఆనియన్లు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఒకదాని బడి ఒకటి వేసుకోవాలి. నూనె అయితే కాగిందండి. అందులో నేను ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన ఎందుకు పెట్టేసుకోవాలి అని అంటే, అవి కొంచెం క్రంచీగా ఉండాలి, మనము తినేటప్పుడు కట్ మనాలి అని అనుకుంటే తీసుకొని పక్కన పెట్టుకోండి. లేదు అని అంటే అందులోనే ఉంచేసి తర్వాతకి ఆనియన్ వేయండి. నేనైతే ఇట్లా మంచి క్రంచీగా ఉండాలని చెప్పేసి అయితే వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను. పల్లీలు తీసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవైతే చాలా చిన్నగా కోసుకోవాలండి. ఎందుకంటే మనకి వంట తొందరగా ఫినిష్ అవ్వాలి అని అంటే అన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫినిష్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే చిన్న టమాటో, చిన్న ఆనియన్ కట్ చేసుకున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఒకదాని వెంబడి ఒకటి వేసుకున్నాను. అవి ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ బయట కొనే బదులు ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేయడం బెటర్ కదా. అయినా ఉగ్గాని అంటే ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా. కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ నాకు తెలీదు అంటున్నారు. ఈ వీడియో మా ఫ్రెండ్స్ కోసం డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వాలి అని అంటే ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఉడకనివ్వాలి. టమాటాలు ఫ్రై అయ్యేలోపు మనమైతే ఉగ్గానిలోకి కావాల్సిన పొడి అయితే రెడీ చేసుకుందాము. ఆ పొడికి కావాల్సినవి అయితే పుట్నాల పప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం కారము అయితే మిక్సీలో వేసుకొని పట్టుకోవాలండి. ఆ పొడి అయితే పట్టితే ఇలా ఉంటుంది. ఈ పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వాటిని మిక్సీ పట్టట్లేదు. ఒకసారి పట్టుకుంటే 2 సార్లకు యూజ్ అవుతుంది. మనం ఈ పొడి పట్టుకునే లోపు ఆనియన్, టమాటో మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకునే వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలైతే చప్పగా తింటారు కాబట్టి నేనైతే కారం వేయట్లేదు, ఓన్లీ పసుపే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కలిపేశాక ఇంతకుముందు మనం నానబెట్టి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మరమరాలను అందులో వేసుకున్నాం కదా, మొత్తంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి అవి ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో. ఇప్పుడైతే మనం ఇంతకుముందు పట్టుకొని పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఆ పొడిని చల్లాలి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువైందా చూసుకోండి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా చల్లేయండి. నిమ్మకాయ పిండుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు. మా పిల్లలు నిమ్మకాయ పిండితే తినరండి, అందుకని నేను నిమ్మకాయ పిండలేదు. చూడండి వేడిగా తొందరగా ఉగ్గాని ఎలా రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకైనా, మార్నింగ్ టిఫిన్లోకైనా పిల్లలకి తొందరగా రెడీ అయిపోతుంది. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.